ఈ మధ్య కాలంలో తెలంగాణ గ్రామీణ నేపథ్యం అనేది ప్రధానమైన కథా వస్తువుగా మారిపోయింది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలోని కథతో రూపొందిన మరో వెబ్ సిరీస్ మోతెవరి లవ్ స్టోరీ. ఈ వెబ్ సిరీస్ మనకు G5 OTTలో స్ట్రీమింగ్ అవుతుంది. 7 ఎపిసోడ్స్గా రిలీజ్ అయింది ఇది. మరి ఈ మోతెవరి లవ్ స్టోరీ వెబ్ సిరీస్ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం ఇప్పుడు. ఇక స్టోరీ విషయానికి వస్తే తెలంగాణ ప్రాంతం ఆలేరు మండలంలోని పక్కపక్క గ్రామాలే అయ్యారుపల్లి, ఆరెపల్లి. అయ్యారుపల్లి గ్రామంలో సత్తయ్య, నర్సింగ్ అనే ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. సత్తయ్యకు పెళ్లిడొచ్చిన కూతురు ఉంటుంది. ఆ అమ్మాయి పేరే అనిత. రీల్స్ చేస్తూ కాలం గడిపేస్తూ ఉంటుంది. అలాంటి ఆమె పర్షి ప్రేమలో పడుతుంది. పర్షికి హనుమవ్వ అనే అమ్మమ్మ ఉంటుంది. ఆమెనే అతని బాగోగులు చూసుకుంటూ ఉంటుంది. సత్తయ్య నర్సింగ్ కి రాములు అనే వ్యక్తి ద్వారా ఒక రహస్యం తెలుస్తుంది. తమ తండ్రి ఆత్మహత్య చేసుకోవడానికి ముందు కొంత భూమిని పట్టా చేయించాడనే విషయం బయటపడుతుంది. 5 గుంటల ఆ స్థలం హైదరాబాద్ సమీపంలో ఉందని, ఆ స్థలాన్ని హనుమవ్వ పేరుపైనే పట్టా చేశాడనే విషయం తెలుసుకుంటారు. దాంతో వాళ్ళిద్దరూ హనుమవ్వ దగ్గరికి వచ్చి ఆ స్థలం తమ పేరుపైకి మార్చమని కోరతారు. ఆ సమయంలోనే సత్తయ్య కూతురు అనితను పర్షి ప్రేమిస్తున్నాడనే సంగతి హనుమవ్వకి తెలుస్తుంది. దాంతో ఆమె తన మనవడికి అనితనిచ్చి పెళ్లి చేస్తే ఆ స్థలాన్ని తాను ఇచ్చేస్తానని మాట ఇస్తుంది. అందుకు సత్తయ్య ఆనందంగా అంగీకరిస్తాడు. మధ్యలో తనకి ఏం రాకుండా పోతున్నందుకు నర్సింగ్ ఫీల్ అవుతాడు. మరి ఆ హక్కుతో అతను ఏం చేస్తాడు? సత్తయ్య తండ్రి హనుమవ్వకు ఆ స్థలాన్ని ఎందుకు ఇస్తాడు? స్థలాన్ని చేజిక్కించుకోవాలనే సత్తయ్య ప్రయత్నం ఫలిస్తుందా? అనితతో పర్షి పెళ్లి జరిగిందా అనే ఇటువంటి విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే మనం ఈ వెబ్ సిరీస్ను చూడాల్సిందే. ఇక మొత్తంగా ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది అంటే, పల్లెటూరు వాతావరణంలో తీసిన ఈ వెబ్ సిరీస్ ఒకసారి అయితే తప్పకుండా చూడొచ్చు. ఇక ఓవరాల్ గా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలకు, వెబ్ సిరీస్లకు సంబంధించిన రివ్యూస్ వీడియోస్ రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. మరి వాటి గురించి కనుక తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, మోతెవరి అనే మాట తెలంగాణ ప్రాంతంలో ఒకప్పుడు ఎక్కువగా వినిపించేది. ఇక్కడ భూస్వామిని మోతుబరి అంటారు. పాడి పంట పరపతి సమృద్ధిగా ఉంటాయి. చేతి క్రింద పనివాళ్ళు ఉంటారు. నోటి మాటతో పనులవుతూ ఉంటాయి. అలాంటి వారిని మోతుబరి అనేవారు. అదే యాసతో మోతువరిగా మారింది. అలాంటి ఒక టైటిల్ కథను మాత్రమే కాదు, గ్రామీణ వాతావరణాన్నే ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చింది ఈ వెబ్ సిరీస్ అయితే. దర్శకుడు 3 తరాల వారిని టచ్ చేస్తూ ఈ కథను అల్లుకున్నాడు. అన్నదమ్ములు, అమ్మమ్మ, మనవడు, ప్రేమికుల ఎమోషన్స్, దీని చుట్టూ అతను ఈ కథను అల్లుకుంటూ వెళ్ళిండు. అన్ని వైపుల నుంచి దర్శకుడు ఈ కథకు న్యాయం చేస్తూ వెళ్ళిండనే చెప్పొచ్చు. ముఖ్యంగా పల్లెటూరుకు కూడా అతను ఒక పాత్రను ఇచ్చేసి, అదే మనకు అన్ని పాత్రలను దగ్గర నుండి పరిచయం చేస్తుంది. ప్రతి సన్నివేశానికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. పల్లె వాతావరణం, పల్లె మనుషులు, వారి స్వభావాలు, రచ్చబండ విశేషాలు, ఇవన్నీ కూడా గతంలోకి జారిపోయిన జ్ఞాపకాలు. అక్కడి వరకు వెళ్ళి అవి ఏరుకునేలా చేసే కంటెంట్ ఇది. మనం కూడా ఆ విలేజ్ లో తిరుగుతున్నట్టు ఫీలింగ్ కలుగుతుంది. డబ్బు పలుకుబడి ఉన్న వారు కాదు, మంచి మనసున్న వాడే నిజమైన మోతువరి అని నిరూపించే సిరీస్ ఇది. ఈ కథ ఇంతకు ముందు ఎక్కడ మనం చూడనిది కాదు, విననిది కూడా కాదు. అయితే ట్రీట్మెంట్ బాగుంది. సన్నివేశాలు చాలా సహజంగా అనిపిస్తూ ప్రేక్షకులను కూడా సన్నివేశంలో ఒక భాగం చేస్తూ వెళ్తూ ఉంటుంది. పాత్రలు మలిచిన విధానము ఆకట్టుకుంటుంది. సహజమైన సంభాషణను మరింత బలాన్ని తెచ్చిపెట్టి మురళీధర్, సాధన్న, సుజాత, అనిల్, వర్షిని ఇలా అందరూ కూడా చాలా బాగా తమ పాత్రలను అయితే పోషించారనే చెప్పొచ్చు. ఫోటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. ఎడిటింగ్ కూడా ఓకే అనిపిస్తుంది. ఇక ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే, గ్రామీణ నేపథ్యంలో సరదాగా సాగిపోయే సిరీస్ ఇది. కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ సమపాలలో కలిపి నడిపించిన కథ ఇది. మొదటి నుంచి చివరి వరకు ఎక్కడ బోర్ కొట్టకుండా సాగుతుంది. విలేజ్ నేపథ్యంలో చాలా కాలం తర్వాత వచ్చిన ఒక మంచి సిరీస్ గా ఇది మార్కులు కొట్టేస్తుందని చెప్పొచ్చు. సో వీలైతే ఒకసారి చూసేయండి. G5 OTTలో స్ట్రీమింగ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది మోతువరి లవ్ స్టోరీ వెబ్ సిరీస్ కు సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.